అందరికీ నమస్కారం. నా పేరు వెన్నెల. మీరు చూస్తున్నారు టీవీ 360 తెలుగు న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘర్షణ వేళ ప్రధానమంత్రి మోడీ గారి నివాసంలో అత్యవసర భేటీ. మోదీ నివాసంలో జరిగిన అత్యవసర భేటీలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ భేటీలో పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడులు, వాటిపై భారత కౌంటర్ అటాక్స్ పై సమీక్ష జరిగింది. పాకిస్తాన్ డ్రోన్లతో దాడులు, పాకిస్తాన్ కుట్రలకు భారత్ చెక్ పెట్టింది. లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాలు గుజరాత్, పంజాబ్, జమ్మూ కశ్మీర్. డ్రోన్ల సంఖ్య సుమారు 300 నుంచి 400 డ్రోన్లు. భారత స్పందన, తక్షణ కౌంటర్ స్ట్రైక్స్, డ్రోన్ల నిర్వీర్యం. కల్నల్ సోఫియా ఖురేషి ప్రకారం టర్కీ డ్రోన్లను పాకిస్తాన్ వినియోగించింది. కొన్ని డ్రోన్లు రాడార్ను తుడిచేసే సామర్థ్యం కలిగి ఉన్నాయంటున్నారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. పాక్ చెల్లాచెదురుగా దాడులు చేసినా భారత సైన్యం తగిన సమాధానం ఇచ్చిందని అధికారులు వెల్లడించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక ముందు జాగ్రత్త తీసుకుంది. సరిహద్దుల్లో చిక్కుకున్న వారికి తెలంగాణ సహాయం. సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ వాసులకు సహాయం అందించేందుకు ఢిల్లీ తెలంగాణ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. 24 గంటల పాటు పనిచేసే ఈ కంట్రోల్ రూమ్ సమాచారాన్ని సమయానికి పంచుతూ అవసరమైన సేవలు అందించనుంది. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ ఈ నంబర్ను సంప్రదించండి అని సూచించారు. కాంటాక్ట్ నంబర్ 011233805556. ల్యాండ్ లైన్ ఢిల్లీ తెలంగాణ భవన్. ఇది క్రికెట్ ప్రేమికులకు ఓ భారీ షాక్. ఐపీఎల్ 2025 ఇక లేదన్న వార్త బయటికి వచ్చింది. ఐపీఎల్ 2025 రద్దు, అధికారిక ప్రకటన విడుదల. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఇప్పుడే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 2025 మే 9 నుంచి జరగాల్సిన మిగతా అన్ని ఐపీఎల్ మ్యాచ్లు రద్దు. ఇండియా, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సరిహద్దుల్లో తీవ్రమైన దాడులు, యుద్ధ వాతావరణం ఇవే ప్రధాన కారణాలు. మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం. స్థలం గచ్చిబౌలి స్టేడియం. తేదీ మే 10 శనివారం రోజున. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు భద్రత అంతకంతకు పెరుగుతోంది. ప్రపంచం మొత్తం చూస్తున్న ఈ ఈవెంట్ నేపథ్యంలో మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ భద్రతతో రాజీ ఉండదు అన్నారు. టూరిజం శాఖ పాస్ ఉన్నవారికే ఎంట్రీ. జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు, మంత్రి పొంగులేటి ప్రకటన. నాంపల్లిలోని ప్రెస్ అకాడమీలో వృత్తిలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల కుటుంబాలకు చెక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇండ్లు మంజూరు చేస్తాం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు. ఒక గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబు పెట్టామని చెప్పడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఇది నిజమైనదా లేక పుకారేనా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భారత, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో వచ్చిన ఈ బెదిరింపు భయాందోళనలు కలిగిస్తోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తాజా వార్తలతో మళ్లీ మీ ముందుకు వస్తాను. ఈ టీవీ 360 తెలుగు న్యూస్ ఛానల్ను తెలుగు ప్రజలు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.